తాజా అంశం చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్ర స్నానానికి వెళ్లి విషాదం నెలకొంది. ఓడరేవుల వద్ద సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులైతే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సెలవు కావడంతో ఓడరేవుకు బీచ్కు వెళ్లి 9 మంది యువకులు సముద్రంలో స్నానానికి దిగారు. ముగ్గురు యువకులైతే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ. సుజాత, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ ఆదివారం కావడంతో ఈ విహారయాత్ర కోసం అని చెప్పేసి సముద్ర తీరాన విహరించేందుకు అని చెప్పేసి 9 మంది యువకులు సముద్ర తీరానికి వెళ్లారు. అల్లవరం మండలం ఓడల్లే వద్ద బీచ్ బాగా ఉంటుంది. అక్కడికి చాలా మంది వెళ్తూ ఉంటారు. కాసేపు సరదాగా సముద్ర స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. అయితే ఇదే క్రమంలోనే 9 మంది యువకులు అక్కడికి బీచ్ వద్దకు సముద్ర స్నానానికి వెళ్లడం జరిగింది. దీంట్లో 9 మందిలో ముగ్గురు యువకులు సముద్రంలోకి దిగి స్నానం చేస్తూ ఉండగా ఒకసారిగా ప్రవాహం ఎక్కువైపోయింది. దీంతో లోతు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం వైపు వెళ్ళిపోయి వాళ్ళ ముగ్గురు కూడా ఒకసారిగా గల్లంతయ్యారు. దీంతో మిగిలిన యువకులు కేకలు వేసి అప్రమత్తం చేయడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి స్థానికులు వెంటనే వారిని రక్షించేందుకు కూడా ప్రయత్నం చేశారు. అయితే వారు రక్షించేందుకు సాధ్యపడలేదు. దీంతో వాళ్ళ ముగ్గురు కూడా గల్లంతైపోయారు. వెంటనే స్థానికంగా పోలీసులకు సమాచారం అందించగా వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి వారి కోసం వెతకడం జరిగింది. సుమారు 2 గంటల పాటు వెతికిన అనంతరం వాళ్ళు ముగ్గురు కూడా మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. వీరు ముగ్గురు కూడా స్థానికంగా ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందిన వారే అని గుర్తించారు. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన మంచాల శ్రీరామ్, ఇతని వయసు 17 సంవత్సరాలు ఉంటుంది, యువకుడు. ఇతను మృతి చెందాడు. అదేవిధంగా అదే గ్రామానికి చెందినటువంటి మంచాల సాయి 22 సంవత్సరాల సాయి కూడా మృతి చెందాడు. అదేవిధంగా కాట్రేనికోట మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన సూదా అరవింద్ 23 సంవత్సరాలు ఉంటాయి, ఇతను కూడా మృతి చెందడం జరిగింది. సూదా అరవింద్ సాయి కుమారు కొత్తపేట మండలం బిల్లకుర్రు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి అక్కడ కాసేపు ఎంజాయ్ చేసి వద్దామని చెప్పేసి స్నేహితులతో కలిసి వెళ్లి ప్రమాదంలో చిక్కుని ప్రాణాలు కోల్పోయారు. దీంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులందరూ కూడా సముద్ర తీరం వద్దకు వచ్చారు. మృతదేహాలను పట్టుకుని వారు ఏడుస్తున్నటువంటి తీరు చుట్టుపక్కల మొత్తం విషాదాన్ని నింపిందని చెప్పాలి. దీంతో ఇటు గ్రామంలో యువకులు 2 చనిపోవడం, అదేవిధంగా చెయ్యరులోనూ ఒకరు చనిపోవడంతో ఆ స్థానికంగా ప్రాంతంలో కూడా విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం పోలీసులు మృతదేహాలను స్వాధీనం తీసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం ఆసుపత్రికి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తారు. ప్రస్తుతం ఆ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సముద్ర తీరంలో చూస్తే కనుక లోతు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అక్కడ ప్రమాద హెచ్చరికలు కూడా లేవు. దీంతో గతంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి ఘటన జరిగినట్టుగా కూడా కొంత స్థానికులు చెబుతున్నారు. అయితే ఎలాంటి హెచ్చరిక బోర్డు లేకపోవడం, అదేవిధంగా కొంత పర్యవేక్షణ కూడా కొరవైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బీచ్ వద్ద ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందని చెప్పేసి స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఇటు పర్యవేక్షణ పెంచాలని చెప్పేసి అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది.